హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో వచ్చేసి న్యాచురల్గా ఇంట్లోనే క్యారెట్ క్రీమ్ని చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్రీమ్ని మనం ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు అండి. మన స్కిన్ కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బయట మీరు మార్కెట్లో క్రీమ్స్ కొనడం కన్నా న్యాచురల్గా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు చూడొచ్చు. ఈ క్యారెట్ క్రీమ్ రెడీ చేసుకోవడం కోసం నేను ఒక క్యారెట్ తీసుకున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ని మొత్తం కూడా మనం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ క్యారెట్ని మనం చిన్న చిన్న పీసెస్లా చేసుకోవడం కోసం ఇలా తురుముకున్నాను. మీరైతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చూసారుగా మొత్తం క్యారెట్ అంతా కూడా నేను ఇలా తురుము పెట్టుకున్నాను. తురుముకున్న క్యారెట్ని ఏం చేశానంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకున్నాను. మీరు పీసెస్లా కట్ చేసైనా వేసుకోవచ్చు. నేను ఒక క్యారెట్టే కాబట్టి పీసెస్లా కట్ చేసుకుని వేస్తే అంత త్వరగా అవదని చెప్పి నేను తురుముకుని వేసుకున్నాను. సో మిక్సీ కూడా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒక స్ట్రైనర్తో ఓన్లీ క్యారెట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. చూసారుగా మనకి క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి ఒక గిన్నె తీసుకుని అందులో మనం చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ వేసుకోవాలి. మనం ఈ క్యారెట్ని మిక్సీ పట్టుకున్నప్పుడు మనం వాటర్ ఏమి యూస్ చేయలేదు కాబట్టి మనకు కొంచెం అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ జ్యూస్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల కూడా మన స్కిన్ అనేది కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే స్మూత్గా అవుతుంది స్కిన్. మనకి క్యారెట్లో ఉండే విటమిన్ ఏ వల్ల మన స్కిన్ అనేది మెరుస్తుంది. సో ఈ క్యారెట్ జ్యూస్లో మనం కార్న్ఫ్లోర్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనకి కార్న్ఫ్లోర్ అనేది చాలా త్వరగా చిక్కబడిపోతుంది కదా. చూసారుగా మనకి ఇలా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ క్యారెట్ క్రీమ్లో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని వేసుకోవాలి. ఇవి మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతాయండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఏంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా కలిసేలా. మీరు అవసరం అనుకుంటే ఇందులో కొంచెం అలోవెరా జెల్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి రోజ్ వాటర్కి బదులుగా గ్లిజరిన్ వేసుకుంటున్నాను, జస్ట్ ఒక 2 డ్రాప్స్. ఇవన్నీ కూడా బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ను మనం స్టోర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక క్లీన్ బాక్స్ తీసుకుని అందులో మనం స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇలాంటి గాజు సీసా తీసుకున్నాను, గాజు డబ్బా తీసుకున్నాను, అందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా మనం ఇంట్లోనే క్యారెట్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రీమ్ అయితే ఒకసారి ట్రై చేయండి. న్యాచురల్గా మీరు ఇంట్లోనే గ్లోనెస్ని తెచ్చుకోవచ్చు అనమాట ఇంట్లో రెడీ చేసుకుని.